చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇది మంత్రం చెప్పడమే ఇక ఉదాత్తాల గురించి. ఇప్పుడు రుద్రంలో చివర్లో ఉంటుంది ఒకటి, నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివ్యేషాం. అక్షరాలు కూడా ఏర్పడాలి. ఆ, ఏ అంతరిక్షే ఏ దివిజేషామన్నం. దాంట్లో ప్రతి ప్రతి విషమద్ ఋషవస్తేభ్యో దశ ప్రాచీర్ దశ దక్షిణా దశ ప్రతీచీర్ దశోదీచీర్ దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృడయంతు తేజం ద్విష్మో యశ్చనో ద్వేష్టితం భోజం దధామి. అట్లయితే ప్రతి అక్షరం విరళంగా చెప్తే రాసుకోవచ్చు, స్వరాలు వేసుకునేటట్లుగా ఉండాలి అని మా గురుగారు ప్రాక్టీస్ చేయించాడు. అయితే ఇక్కడ నిన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉదాత్తము అనుదాత్తము చెప్పుకుంటాము, త్వరితం అన్నప్పుడు ఈ రెండిటి యొక్క మేళనంగా చెప్పుకుంటాము. ఇక్కడ స్వరము లేదు, ఉదాత్త అనుదాత్తాలు లేవు అనకుండా ఆ రెండిటి యొక్క మేళనంగా ఎట్లా చెప్తాము అనేది ప్రశ్న. అయితే గురువు గారు చెప్పారు, దానికి నీవేమైనా చెప్తావా? ప్రస్తుతం అంత ఆలోచన లేదు. సరే వదిలేయండి, ఇక్కడ ఆపేద్దాం. రైట్, నేను నేర్చుకోవద్దా? మీరు నేర్చుకోవాలి, వీడియో చూడాలి. సరే అయ్యా, ఇవాళ పాఠంలోకి వెళితే అది పాఠంలో ఈ నిన్నటి ఉదాత్త దత్తస్వరకాలు అనే విషయాన్ని తెచ్చిన తర్వాత ముఖనాసిక వచనాసిక అనే తర్వాత మొత్తం మళ్ళా క్యాలిక్యులేషన్ చేస్తూ ఒక వృత్తి వచ్చిందంటూ. అంటే ఇది యొక్క సారాంశంతో ఐ వర్ణానాం తదిత్తం అంటూ అప్పుడు ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ ఈ ఊరు వర్ణానాం అష్టాదశ భేదా. అంటే ఈ 18 రకాలు అన్నప్పుడు 18 రకాలు వేటికి అంటే మొత్తం అన్ని అచ్చులకు రావు. ఆ ఈ ఊరు లృ కూడా రుద్రు ఆయురు వర్ణాలకు ఆయురుకే ఆయురు వర్ణానం అష్టాదశ భేదాలు. ధ్రువర్ణస్య ద్వాదశ భేదా. దానికి మాత్రం 12 ఎందుకొరకు అంటే తస్య దీర్ఘాభావాలు, అది దీర్ఘం లేదు. తర్వాత అట్లానే అంటే నిజానికి మనకు ఆ ఈ ఊరు లృ వరకు ఏఓ అయ్యవులు అనేటువంటివి ఇవి సంయుక్త అచ్చులు. అంటే ఇంతవరకే మనం నిజానికి అచ్చం చెప్పుకోవచ్చు, రు వరకే, రు లృ వరకు. ఏ అనేటువంటిది ఏమిటి? అకార ఇకారాల యొక్క సంయోగం అనే ఏకారం వచ్చింది. ఇప్పుడు కా అన్నాం అనుకోండి, కు ప్లస్ ఆ ఇజ్ కూడా కా అయింది. అట్లానే ఏ అంటే ఆ ఈ, అకార ఇకార అవుతే ఏకారం. ఉపా ప్లస్ ఇంద్ర ఉపేంద్ర అయింది. అట్లానే అకార ఉకారం అవుతే ఓకారం, అకార ఏకారం అవుతే ఐకారం, అకార ఓకారం అవుతే ఔకారం అన్నట్లా. కనుక ఇవి వీటిలో ఈ ఆయి ఊరన అంటే వాటికి 18 రకాలు. దృకారకు మాత్రం హ్రస్వం లేదు అన్నారు, దీర్ఘం లేదు. దృ తర్వాత పులుతం అవసరం అంటే పులుతం వస్తుంది. తర్వాత ఏచామపి ద్వాదశ అన్నారు. ఏచులకు కూడా ద్వాదశనే. ఏచులు అంటే ఏమిటి? మనం ఇప్పటికీ దానికి పోవాలి పడ్డ. ఏచ్ అంటే ఏమిటి? ఏ ఓం అయౌచ్ అని అంటే ప్రత్యాహారం. ఏచ్ అనే ప్రత్యాహారానికి అర్థం ఏమిటంటే ఏ ఓ ఐయవులు అని అర్థం. ఏఓఐలు అంటే ఏఐఓ మనం మామూలుగా చెప్పుకుంటే ఏఐఓలు అనేటువంటి వైపు వీడికి దీర్ఘం ఉంది కానీ హ్రస్వం లేదు. కనుకనే ఇవి గురువులు ప్రయోగిస్తే, మీరు నాగలిపిలో కూడా ఏఐ అని ఉంటుంది కానీ ఏఐ ఉండదు. తెలుగులో కొంచెం ద్రవిడ భాషలో వీళ్ళలో హ్రస్వాలు ఉన్నాయి. ఉత్తర భారత భాషల్లో కూడా, హిందీ కానీ మిగతా ఏ భాషలో కూడా హ్రస్వం లేదు, సంస్కృతం సంబంధించినట్టు. కనుక
హ్రస్వం లేదు అంటే దీర్ఘ ప్లుత రెండు ఉన్నాయి. ఏ అయినప్పుడు దీర్ఘం ఉంటుంది, ప్లుత ఉంటుంది. అట్లా అవి కూడా అంతే. అట్లానే ఓ ఔ వాటి కూడా అంతే. కనుక ఏమైపోతుంది, హ్రస్వం లేకపోవడం చేత ఒక వింగ్ లేదనమాట, ఒక శాఖ లేకపోవడం చేత. అంటే ఒక్కొక్కటి 6 రకాలు, హ్రస్వం 6 రకాలు, దీర్ఘం 6 రకాలు, ప్లుతం 6 రకాలు, మొత్తం 3 ఒక్కొక్కటి 6 రకాలుగా చేసుకుంటే ఒక 6 రకాలు లేవు. దుకారంలో దీర్ఘం లేకపోవడం 12 రకాలైంది. ఏకార ఐకార ఓకార వరకు హ్రస్వం లేదు కనుక 12 అయింది. ఇవి కూడా 12 అని ఈ వాటి ఈ పాఠంలో. దీని తర్వాత ఇంకొక పాఠం, మనం 8వ పాఠం కూడా ఇవాళ దాన్ని కూడా కలుపుకుంటున్నాం. నిజానికి ఇది సూత్రం 10వ సూత్రం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని. ఇది ఇక్కడ మనకు వృత్తి ఒక 3-4 రోజు చెప్పుకోవాల్సి వస్తుంది, ఎక్కువ చెప్పుకోవాల్సి. 11వ సూత్రం మనం వెళ్ళేసరికి టైం తీసుకుంటుంది, రోజు ఒక వారం దాటి దీంట్లో. ఇక్కడ సవర్ణం అంటే ఏమిటి అని సూత్రం. అంటే ఇప్పుడు మనం ఒక సెక్షన్ ఏమో ప్రత్యాహారాలు చెప్పుకున్నాం, దాని తర్వాత వర్ణాల అచ్చులు ఎన్ని రకాలు అనేటువంటి రెండో పాఠం చెప్పుకుంటున్నాం. ఈ పాఠంకి వచ్చేసరికి సవర్ణం, సవర్ణ దీర్ఘ సంధి లాంటి పదాలు ఉన్నాయి. సవర్ణం అనేవి మనకు చాలా చోట్ల అవసరం ఉంటాయి. సవర్ణం అంటే ఏమిటి, సమానమైన వర్ణం అనే అర్థం కాకుండా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబోతున్నారు. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇక్కడ తుల్యాస్య ప్రయత్నం అనేది ఒక పదం, సవర్ణం అనేది ఒక ప్రయత్నం. ఈ రెండు కూడా నపుంసకలింగాలు, ప్రథమ విభక్తి ఏకవచనం, రెండు పదాలు కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ మనం విభక్తులు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతి సూత్రానికి విభక్తులు చెప్పుకోవడం మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవాళ దీనికి పెద్ద అవసరం లేకపోవచ్చు, కానీ తర్వాత ఆ సూత్రాల్లో మనకు దాని యొక్క అవసరాలు మనకు తెలుస్తాయి. విభక్తి జ్ఞానం వల్లనే మరి శ్లోకాలు కూడా ఆ విధంగానే చెప్పుకోబోతున్నాం. శ్లోకాలు కూడా అంటే ఈ సందర్భంలో ఆ విషయం కూడా చెప్పుకున్నాను. శ్లోకాలు కూడా మనం ఇక్కడి నుంచి చిన్న చిన్న శ్లోకాలు తీసుకునే ముందు ఆ శ్లోకాల్లో మనం ఇదివరకు మేము మొదటి వర్గ బ్యాచ్ వాళ్ళకి చెప్పినట్టుగా విభక్తులు ఫస్ట్ ఒక శ్లోకంలో ఉన్న ప్రతి పద విచ్ఛేదము, తర్వాత దాని యొక్క విభక్తులు అంటే అన్వయక్రమం ఎట్లా పెట్టాలి అనే విధానంగా మనం పోదాం. ఎందుకంటే ఇప్పుడు శ్లోకం చూడగానే అర్థం మాత్రం చెప్పుకుంటున్నాం, కానీ ఒక్కొక్క పదానికి ఎట్లా దాన్ని అన్వయక్రమం ఎట్లా అని చెప్పుకుంటలేము, అది చెప్పుకోవాల్సింది. ఇక్కడ మనకు సూత్రంలో కూడా విభక్తి జ్ఞానం వల్లనే దాన్ని సూత్రాన్ని అర్థం చేసుకుంటాం. ఇక్కడ తుల్యాస్య ప్రయత్నం అనే చోట రెండు ప్రధాన విభక్తి పదాలు, దాని యొక్క వృత్తి అంటే దాని అర్థం ఏమిటి అంటే తాల్వాది స్థానం ఆభ్యంతర ప్రయత్నశ్చ యస్య ఏన తుల్యం తన్మితః సవర్ణం సంజ్ఞం స్యాత్ అని. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన మన గురించి మనం వాక్కు నుంచి అనేకమైనటువంటి వర్ణాలతో కూడుకున్న పదాల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి అనేకమైన ఒక రకాల వస్తువులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే దాంట్లో మూల పదార్థం ఒక చోట ఉంటుంది, బయటకు వచ్చేటప్పటి అది మార్పులు చెంది ఒక వస్తువు ఆకారమైన వస్తువు లాగా తయారవుతుంది. ఇది ఈ లోపల ఏమవుతున్నది, రకరకాల ఆ ఫ్యాక్టరీలో మనం వెళ్ళి చూస్తే రకరకాలైనటువంటి మిషన్స్ వలన అక్కడ ఒకటి తిరిగి ఒక రకరకాల రూపాలని మారుతూ చివరికి మనం బయటకు వచ్చేసరికి మనకు కావాల్సిన ఒక రూపంగా వచ్చేస్తుంది. అది ఏదైనా కావచ్చు. నేను షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను, వాళ్ళు పెద్ద లారీలో కొద్దిగా తీసుకొస్తుంటారు ఇది ఉంది కదా, చెరుకు మొత్తం వచ్చి దాంట్లో వేస్తుంటారు, పెద్ద దాంట్లో వెళుతుంటాయి. వాటన్నిటిని క్రష్ చేస్తూ పోతుంటుంది, దాంట్లో నుంచి రసం అంతా వస్తుంది, ఈ పిప్పి అంతా పక్క పడేస్తుంది. ఈ రసం తీసుకువెళ్ళి గడ్డగడుతూ రకరకాలు చేస్తూ దాంట్లో పెద్ద విభూతం చేస్తుంది, అవన్నీ ముక్కలు చేయడం, వాటిలోంచి మాలిన్యాన్ని తీసేయడం. అయితే ఇవన్నీ మనకు కొన్ని శకలాలు కనబడుతుంది, నిజంగా అక్కడ చూసినాకైతే మనుషులే కనబడతారు, అసలు ఇంత ఫ్యాక్టరీ వస్తువులే కనబడుతుంది. తీసుకువెళ్ళి చివరి వరకు అక్కడి నుంచి మీద మనం ఎట్లా రైస్ మిల్లులో సంచులలో నింపుతాగా సంచులు వాడు రెడీ పెడుతుంటే దాంట్లో షుగర్ అంతా పడుతుంటాయి.
షుగర్ అంతా నింపుకొని వంట చేస్తుంటారు. మనం తెల్లనైనటువంటి శర్కర వనకనబడుతుంది. అంటే ఈ స్థానాల్లో ప్రయత్నాలు ఉన్నాయి. అక్కడ స్థానం ఉంది. స్థానం అనేది ఒక ప్లేస్ అంతే. దాంట్లో దాని ప్రయత్నం ఏమిటి అనేది ప్రయత్నం. అట్లానే మనలోంచి వెళ్ళి నాభిలోంచి వెళ్ళేటువంటి ఒక ధ్వని అన్నింటికి ఒకటే దీర్ఘధ్వని ఉంది. ధ్వని మాత్రం ఒకటే. కానీ ఇక్కడి నుంచి ముఖం నుంచి పెదవుల వరకు బయట రాగానే మనకు 56 వర్ణాలు అన్నాం. ఇంకా దానికి సంబంధించినటువంటి యొక్క దీర్ఘాలు ఇవి హ్రస్వాలు ఇవి పోగా ద్విత్వాక్షరాలు వాటిని కలపడం ఇన్ని రకాలతోనే పదాలు ఇన్ని తయారై బయటకు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి, ఏమిటి ప్రయత్నం అనేది ఈ సూత్రంలో చెప్పబోయేటువంటిది ప్రధానం. ఇది మనం స్పష్టంగా కూడా ఒక సైన్స్ విధానం అన్నటువంటి విధానం అంతా కూడా ఇది బోర్డు మీద నిజంగా నేను చూపించేటటువంటిది. అంటే మనం ముఖాన్ని ఆకారాన్ని తయారు చేసుకొని పెదవుల నుంచి లోపలి వరకు కూడా ఉన్న స్థానం తీసుకుంటే లోపల ఉన్నటువంటి అని ఇక్కడ ఏమిటి సవరణం అంటే ఏమిటి, ఒక వర్ణము ఇంకో వర్ణాన్ని సవర్ణత్వం ఉంది అనుకున్నప్పుడు అంటే అకారానికి అకారం సవర్ణ సవర్ణ దీర్ఘసంధి వస్తుంది. అకారానికి అకారం సవర్ణం ఎందుకయింది అంటే స్థానాల్లో ఒకే విధమైన రెండింటికి ఒకే విధమైన స్థానం కావాలి, రెండింటికి ఒకే విధమైన ప్రయత్నము కావాలి, అయితేనే రెండు సవరణం. అంటే అర్థం ఏమిటి, ఇన్ని రకాల వర్ణాల్లో స్థానాలు కలవచ్చు, ప్రయత్నాలు కలవచ్చు, కానీ స్థానం ప్రయత్నం కలవదు. అంటే ఒకే స్థానంలో ఒకే విధంగా ప్రయత్నం కలవదు. ఈ ప్రయత్నాలు వేరే చోట జరగవచ్చు, ఈ స్థానం వేరే కావచ్చు. ఒక వర్ణం ఒక స్థానం నుంచి అనేక వర్ణాలు పుడతాయి, ఒక ప్రయత్నం నుంచి అనేకమైన వర్ణాలు పుడతాయి. కానీ ఏ స్థానంలో ఏ ప్రయత్నం జరుగుతుందో అది వచ్చేది మాత్రం సవర్ణం. అంటే ఆ ఒక్క వర్ణం మాత్రమే బయటకు వస్తుంది అనమాట, సవర్ణంగా బయటకు వచ్చేది. అట్లా ఏమేమి స్థానాలు ఏమేమి ప్రయత్నాలు అని చెప్పుకోబోతాం. ఇది ఆభ్యంతర ప్రయత్నాలు ఏంటి, మళ్ళీ స్థానాలు రెండు రకాలు చెప్పుకున్నాం. స్థానాలు ఉన్నాయి, ఇంకా 5 స్థానాలు కూడా చెప్పాలి, 5 రకాల స్థానాలు చెప్పుకుంటాం. ప్రయత్నాలు స్థానము ప్రయత్నాలు ముందు చెప్తున్నాడు. ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం అని 2 రకాలు. అవి ముందు చెప్పుకుంటాం. అంటే ఇక్కడ స్థానము బాహ్య ప్రయత్నం అవసరం, బాహ్యం వచ్చిన తర్వాత పెడుతుంది. ఆభ్యంతర ప్రయత్నం అంటే లోపల చేసే ప్రయత్నాలు 2 రకాలు, బాహ్య ప్రయత్నం, ఆభ్యంతర ప్రయత్నం. ఈ ఆభ్యంతర ప్రయత్నం అంటే లోపల ప్రయత్నం చేసేటువంటి ఏదైతే ఉందో, అంటే లోపల అంటే పెదవి నుంచి కంఠం లోపల చేసే ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం అంటారు. ఈ ఆభ్యంతర ప్రయత్నము తాల్వాది స్థానము ఇత్యేతద్ ద్వయం, ఈ రెండు కూడా యస్య ఏన తుల్యం, ఏ వర్ణానికి ఏ వర్ణంతో తుల్యం సమానమవుతుందో తన్మిథ, ఆ 2 వర్ణాలు కూడా సవర్ణ సంజ్ఞం స్యాత్ అని సూత్రం చెప్తారు. అని దాన్ని పక్కకు పెట్టి అయితే ఇక్కడ ఈ చెప్పే సమయంలో ఇంకొకటి వార్తికం వచ్చింది. వార్తికం ఏమిటి అంటే వార్తికం అనే దానికి, వార్తికం అంటే దాదాపు ఒక సూత్రం అన్నట్టు. మనకు వార్తికాలు కూడా వస్తుంటాయి, సూత్రాలు. అంటే మనకు ఈ గ్రంథం మనకు చదువుకునే వ్యాకరణ విషయాల్లో కౌముదిలో 3 రకాలు. ఒకటి సూత్రాలు, 2 వృత్తి. సూత్రకు వృత్తి ఉంది. వార్తికాలు కూడా వస్తాయి. వార్తికం అంటే ఏమిటి అంటే ఉక్తానుక్త దురుక్తాయత్ర చింతాయత్ర ప్రవర్తతే తం గ్రంథం వార్తికం ప్రాహు వార్తికజ్ఞా మనీషిణ అని. అంటే ఎక్కడైనా వాణి మహర్షి అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. ఇంత చెప్పినా ఎక్కడో ఒక చోట మనకు కావాల్సినటువంటి కొన్ని విషయాల్లో కూడా మనకు కొన్ని క్లారిటీగా కూర్చోట కలగకపోవచ్చు.
అనేకమైన రాజ్యాంగం కూడా అనేకమైన దాంట్లో ఎక్కడో ఒక లోపంలో ఇది లేదు కదా అని మనం ఎక్కడ తీసుకుందాం ఇంకేదో అర్థం చెప్పుకోవడం లాంటివి వస్తుంది. అంటే చాలా చెప్పినప్పుడు కూడా ఒక చోట ఎక్కడైనా చిన్న అంశాలు, కొన్ని అంశాలు క్లారిటీ కొరకు ఉక్తము అనుక్తం చెప్పినానికి చెప్పి దురుక్తం అని 3 రకాలు. చెప్పబడ్డది, చెప్పినది, చెప్పబడింది, వ్యతిరేకంగా దానికి ఇంకేదా దురుక్తం అంటే దాన్ని ఇంకా విపరీతార్థం కలగడం అనేటువంటి ఎక్కడైనా అప్పుడు దాని మీద మన చర్చ ఇది ఇట్లా ఉంది కదా అనేటువంటిది. అంటే ఈ సూత్రం ప్రకారంగా ఇది చేయవచ్చు కదా. కొన్ని పదాల్ని పాణికి సూత్రం మనం ఏదో ఆపాదించుకొని మనం ఏదో వ్యాకరణ మనం తెలిసిన దాంతో కొత్త పదాలు తయారు చేస్తుంటారు. అది ఒక్కోసారి అవసరమా కాదా అని చర్చ జరుగుతుంటాయి. అట్లా దురుక్తం అవుతుంది. కొన్ని ఆయన చెప్పకపోవచ్చు విషయాలు. ఈ దీంట్లో అప్పుడు మనిషి వ్యాకరణ పండితులైనటువంటి వైయాకరణమైనటువంటి మహామేధావులైనటువంటి మన పూర్వీకులు ఆ విషయాన్ని గుర్తించి దాని విషయంలో కూడా చిన్న సూత్రాలు వాళ్ళు తయారు చేశారు. ఎక్కడైనా వస్తుంది, చాలా తక్కువ వస్తాయి మనకు. కనుక అవి వాటిని వార్తికం అంటారు. తం గ్రంథ ఉక్తానుక్త దురుక్త ఎత్ర చింతా ఎత్ర పర్వతము. ఎక్కడైతే చింత అంటే ఆలోచన జరుగుతుందో దాన్ని తం గ్రంథం వార్తికం ప్రాహువు, వార్తికం అని అంటారు. ఇక్కడ ఏమైపోయింది, మనం చెప్పినటువంటి తుల్యాస్య ప్రయత్నం సవరణం అనే సూత్రం ప్రకారంగా అకారానికి అకారం, ఇకారానికి ఇకారం, ఉకారానికి ఉకారం అవుతుంటాడు. అంటే ఏ దానికి అదే ప్రయత్నం, అదే సవరణం వస్తుంది కానీ ఇంకొకటి రాదు. అకారానికి ఇకారం, అకారం ఉకారంకో మనం సవర్ణత్వం చేసుకోరాదు. అయితే రుకారం ధృకారాలకు మాత్రం సవర్ణత్వం వస్తున్నది అని ఉన్నది కొన్ని చోట్ల. అది ఈ పాణి సూత్రం ప్రకారంగా మనకు కుదరదు, ఎక్కడ రాదు. ఎందుకంటే అందుకని ధ్రువు అంటాం, ధ్రువు. ఇక్కడ అది ఉచ్చారణ కూడా ఆ విధంగా ఉంటుంది కనుక రుకార దుకారాలకు సవర్ణత్వం వచ్చేస్తుంది. అని రుద్రువర్ణయో మిత సావర్ణ్యం వాచ్యం అని ఒక చిన్న సూత్రంలాగా వైయాకరణులు చెప్పారు. రుకార దుకార అవసరం ఉన్న చోట మీరు సవర్ణత్వంగా స్వీకరించండి అని అనేది. దీనికి వృత్తి ఉండదు. ఎందుకంటే వృత్తి అనేది కేవలం సూత్రాలకు మాత్రమే, పాణిని సూత్రాలకు మాత్రమే వృత్తి ఉంది. ఇది సూత్రం లేదు కనుక ఇది దీంతో మనం అంటే కేవలం ఉపోద్ఘాతం మాత్రమే ఇప్పుడు ఈ సూత్రంలో. అదేమిటి, ప్రయత్నాలు ఏమిటి అంటే సవర్ణత్వాన్ని మనం నిరూపించడానికి కావాల్సినటువంటి ముందుగా తీసుకోవాల్సిన ప్రయత్నాలు తీసుకోవాలి, స్థానాలు తెలుసుకోవాలి. స్థానాలు అంటే ఏమిటి, ప్రయత్నాలు అంటే ఏమిటి అనే విషయాన్ని తర్వాత దాంట్లో మనం వెళ్తాం. ఇవాళ కేవలం ఒక హెడ్లైన్ లాగా ఈ సూత్రం చెప్పుకున్నాం. ఏమిటంటే ప్రయత్నం, సవరణం అంటే ఏమిటి అంటే ఈ రెండు కలిపి సవరణం అనే విషయం చెప్పుకున్నాం. దానికంటే ముందే రుద్రవర్ణ సుమిత సావరణ్యం వాచ్యం అనేటువంటి ఒక వార్తకం కూడా ఈ కింద చెప్పినటువంటి వాటికి కుదరకపోయినా ఈ రుద్రవర్ణాలకు సవర్ణత్వం చెప్పుకోవచ్చు అనేది ఒక వార్తకాడు చెప్పాడు. ఇది వాటి యొక్క పాఠంలోని అంశం. ఈ దీంట్లో ఈ మనం చెప్పినటువంటి మరి వార్తికారులు ఎవరు, చాలా ఒక్కదని ఉండరు, చాలా మంది వ్యాకరణ పట్టితో ఉంటారు కనుక వాళ్ళు ఎవరు అనేటువంటి మనకు దొరకదు. చాలా మహర్షులు ఉన్నారు. దాంట్లో ఒక భరద్వాజ మహర్షి లాంటి వాడు ఉన్నారు, ఒక కాత్యాడు ఉన్నారు. ఎవరు రుచి కూడా ఆయన కూడా చెప్పినట్టుగా ఉన్నాయి, చోట్ల ఉన్నాయని చెప్పాడు. అదే రకరకాల చాలా మంది ఉండవచ్చు కనుక వార్తికారులు ఎవరు అనేది మాత్రం మనకు నిజంగా స్పష్టంగా తెలియదు. సరే, ఇది వాటి యొక్క పాఠంలోని సారాంశం. తర్వాత మనం ఈ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సోమవారం ఒక పని చేద్దాం. చిన్న చిన్న శ్లోకాలు ఇచ్చి అన్వయ క్రమంలో ఒక పదానికి పద విచ్ఛేదం అంటే ప్రాక్టీస్ కొరకు. తర్వాత మన రఘువంశం మొదలు పెట్టుకోవటం ముందు పదము పద విభక్తి అన్వయ క్రమంలో పేర్చడం, దాంట్లో ప్రతిపార్థం తీసుకోవడం. ఇది మన శ్లోకాలు చదువుకోవడానికి మనకు ప్రాక్టీస్ అవుతుంది. అంటే మీరు ఎక్కడైనా ఏదైనా శ్లోకాలు తీసుకున్నా కానీ శ్లోకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి,
ఏదో శ్లోకం చదవగానే ఒక భావం మనకు స్ఫురిస్తున్నది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇంతవరకు నేర్చుకున్నటువంటి పదాల యొక్క జ్ఞానం వల్ల కావచ్చు, విభక్తి జ్ఞానం వల్ల కావచ్చు, తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం తప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకొరకు వీటిని ఇట్లా గుర్తించడం ద్వారా, దాన్ని ఎట్లా పట్టుకోవాలని గుర్తించడం ద్వారా మనకు కరెక్ట్ అయిన విధానంలో సశాస్త్రీయంగా నేర్చుకోవడం అనమాట అది విధానం. దాని ద్వారా మనకు అర్థాలు వస్తుంటాయి కనుక ముందుగా మనం చిన్న చిన్న శ్లోకాలు ఏమైనా వెతుకుతాను. ఫోటో అంటే చిన్న ముందు ఒక పాదానికి ఒక వాక్యం కానీ, లేదా సగం ఆ, రెండు పాదాలు కలిపినటువంటి పూర్వార్థానికి ఒక పాదం, ఉత్తరాలు ఒక వాక్యం, ఉత్తరార్థం ఒక వాక్యం లేదా అట్లా ఏమైనా ఉంటే తీసుకొని మనం చూసుకుందాం. మెల్లమెల్లగా శ్లోకంకి ఒక వాక్యం అట్లా చూద్దాం. సరే, ఇవాళ మనకు ఈ శ్లోకాలు కొన్ని ఇచ్చాను. దీన్ని మనం చూద్దాం ఇవాళ. ఈ శ్లోకాన్ని చూడండి. శ్లోకాలు మీరు చూసి చెప్పగలుగుతారు. బాగా అనుకోండి, రోజు అట్లాగానే దీంట్లో సారంగా సుహృద్భ్యో గృహం, సారంగా సుహృదో గృహం గిరిగుహా శాంతి ప్రియా గేహిని వృత్తి వన్య లతాఫలైర్నివసనం వస్త్రం తరుణాన్ త్వచః సద్వాక్యామృతపూరమగ్న మనసా యశాం యం నిర్వృతి తేషామిందు కటావతంస యమినాం మోక్షేపి న స్పృహ. ఇది ఒక సన్యాసి మాట. మీకు జస్ట్ దీన్ని అర్థాన్ని మీరే వివరించాల్సింది, నేను చెప్పాను. కనుక చెప్తారా దనికొండ వారు? ప్రయత్నం చేయండి. 4వ పాదం చూసుకుంటే, నేను కడగ వారికి 4వ పాదం చూసుకుంటే మిగతా మనకు వస్తుంది. ఏషాం ఇందు కళావతం సంయమినాం మోక్షేపి నః స్పృహ. నో అన్న నా అన్న సమానం. నో కూడా నా అని కాదు, లేదు అని అర్థంలోనే ఉంటుంది. నః అంటే అస్మాకం నః. నః మోక్షేపి నః నో స్పృహ. మోక్షం యొక్క ఆలోచన లేదు. మోక్షే అన్నప్పుడు సప్తమి విభక్తి. మోక్షేపి నోనారు తేషామిందు కళావతంస యమినాం మోక్షేపి నోన స్పృహ. వీళ్ళకి మోక్షమందు స్పృహ లేదు అని అంతవరకు తెలుస్తుంది. కళావతంస యమినాం ఇక్కడ ఒక నేను ఎంతకు చెప్పినట్టుగా విభక్తులన్నీ ఒకటికి తీసుకోండి. ఇప్పుడు తేషాం విభక్తి తీసుకున్నారు. తేషాం విభక్తి షష్ఠి బహువచనం. ఇంకోటి ఏమిటి? కళావతం సెమినాం షష్ఠి విభక్తి. దీంట్లో ఇంకా షష్ఠి విభక్తి బహువచనం ఉన్నాయా ఏమైనా? నః ఉంది. మమ మే ఆవయో నో అస్మాకం నః. కనుక నః అనేటిది అంటే అర్థం ఏంటి? షష్ఠి విభక్తి నహాకు అస్వచ్ఛబ్దం కదా. స్పృహ బదులు నో స్పృహ ఉండవచ్చా? స్పృహ ఉండవచ్చా? ఉండదు. ఎందుకంటే నహ విసర్గ అక్కడ స్పృహ సకారం ఉంది కనుక ఓకారం సంధి ప్రకారంగా రాదు. ఈ వెనుక ఉన్న నో అనేది నో పదమే. అది విసర్గలతో తయారైన నో కాదు. అది నహ నో కాలేదు. నో అనే పదం. నో అనేటువంటి ఒక అవ్యయం, ఒక నో. రెండోది నో అందామంటే స్పృహ ఉంది కదా. విసర్గల తర్వాత నహ అనే విసర్గల తర్వాత సకారం ఉన్నప్పుడు అది నో కాదు, ఓకారం కాదు. కనుక విసర్గలతో నహ ఉంటుంది. నహ స్పృహ కలిపితే నస్పృహ అవుతుంది. కనుక నహ అంటే మాకు, తేషాం అంటే అటువంటి మాకు. అటువంటి మాకు ఎటువంటి వాళ్ళు? కళావతం సంయమినాం.
కళావతంసం అంటే కళలను అవతంసం చేసినటువంటి సన్యాసం. కళలు అంటే ఇష్టపడని సన్యాసం. కళావతంస అంటే సన్యాసం అని అర్థం వస్తుంది సార్ ఎట్లా? యమి యమి కళావ- యమి యమి నామ ఉంది కదా, ఆ, ఆ. యమి అంటే సన్యాసి. సన్యాసులైనటువంటి మాకు ఏమిటి అంటే, అయినప్పటికీ కూడా అంటే కళలను అవతంసం అంటే ఆ, పుష్పగుచ్చం అని కూడా అనుకుంటాం మనం, పెట్టుకునేటువంటి అవతంసం అంటే అవతంస కళలను ఉమ్, తలపైన పెట్టుకునే అర్థం కూడా వచ్చు. కళలను ఇష్టపడేటువంటి అయినటువంటి సన్యాసులను మాకు మోక్షంలో కూడా ఇష్టం లేదు అని. సన్యాసులు అయినా కూడా మాకు మోక్షం అంటే ఇష్టం లేదు. నో మాకు ఉన్న స్పృహ ఇష్టం లేదు. మోక్షం అంటే పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకొరకంటే ఇది మాకు ఇక్కడ పైన ఏం కళలు ఉన్నాయి? సారంగా సుహృద, సారంగం అంటే జింక. సారంగా సుహృదో సారంగా అంటే జింకలు. సుహృదో గృహం. సుహృద గృహం అంటే సుహృత్ శబ్దము. స్నేహితులు. స్నేహితులు. సుహృద గిరి గుహ శాంతి. పర్వత గుహలో శాంతి. పర్వత గుహలో గృహం గిరి అట్లా. సారంగా సుహృద గృహం గిరిగుహా. శాంతి ప్రియ గేహిని అంటే ఇల్లాలు వల్ల శాంతి. ఇవన్నీ ఉపమానాలు, రూపకాలు అనుకోండి. ఏమిటి అంటే ఇక్కడ సన్యాసుల దగ్గర ఉన్నవి వాటిని వాటితో పోలుస్తున్నారు. అదే అన్నప్పుడు సారంగములే సుహృతులు, స్నేహితులు. అంటే ఒక గృహస్థుడికి లేదా ఒక కళ ఉన్నటువంటి వాడికి ఏవి ఉన్నాయో అవి ఇక్కడ మనం వీటినే పోలుస్తున్నారు. వన్యలతా ఫలయ నివసనం. వన్య అడవిలో ఉన్న ఫలములు. అర్థమైందా? తీగలతో. సారంగాహ సుహృద అంటే సారంగులు అనే స్నేహితులు, సారంగములే స్నేహితులు. గృహ ఏమిటి? గిరిగుహ. గిరిగుహనే మాకు ఇల్లు. అంటే గుహలలో ఉండే గుళ్ళే మాకు ఇల్లు అన్నట్టు. గుహల్లో ఉంటాం. శాంతి ఏదైతే ఉందో అంటే మాకు శాంతిగా మా ప్రియాగేహిని. ప్రియమైన ఇల్లాలు అంటే ప్రియమైన ఇల్లాలు లేదు, శాంతియే ప్రియమైన ఇల్లాలు. వృత్తి ఏమిటి? వన్యలతా ఫలయ నివసనం. నివసనం. అడవిలో ఉన్న తీగలు ఫలముల మధ్యన వసించడం. వస్త్రం తరుణాం త్వచ. తరుణాం త్వచ చెట్ల బెరళ్ళండి. త్వచ అంటే అవే వస్త్రములు. సద్వాక్యామృత పూరమగ్న మనసాం ఏషామ్యం నివృత్తి. సద్వాక్యాలనే అమృతంతో నిండిపోయిన మనసాం ఏషామియం నివృత్తి. ఈ మనస్సుకు ఇదే నివృత్తి. ఏషాం అంటే వీరికి. అయితే ఇక్కడ ఇంకొక పాఠాంతరం కూడా అనుకోవచ్చు. మనసా ఏషామియం కూడా అనుకోవచ్చు. మనస్సుతో అంటే సద్వాక్యామృతపూర్ణ మగ్న మనస్సుతో ఏషాం ఎవరికైతే ఇయం నివృత్తి ఉందో తేషాం అటువంటి మాకు అనేది ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. అంటే మాకు సద్వాక్యం అంటే బ్రహ్మానందంలో ఉన్నటువంటి ఏదైతే ఆ సన్యాసం ఉండేటువంటి తాదాత్మ్యమైనటువంటి తత్వచింతన, భగవత్ సత్వచింతన అనేటువంటి ధ్యానం, ఆ వాక్యాలలో కలిగేటువంటి అమృతం వలన నిండినటువంటి మనస్సుతో మాకు ఏం నివృత్తి, ఇదే ఆనందం. ఎవరికైతే ఈ ఆనందం ఉందో తేషాం కళావతంసమినాం మోక్షేపి నస్పృహ. మోక్షంలో కూడా మాకు నో స్పృహ. అంటే మాకు వీటితోనే ఆనందం కలుగుతున్నది.
అయితే ఇక్కడ ఇది అర్థం కాలేదు సార్. ఈ తేషాం ఇందు కళావతం సంయమనం అనేది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇందు కళ ఉన్నది. తేషాం ఇందు కళావతం ఇందు కళ ఇందు కళలే, చంద్రుడు కళలే సార్. చంద్రుడి కళ, ఇందు కళావతం అది కరెక్ట్. ఈ జింక అనేది చంద్రుడి కళ. చంద్రుడి కళలే అవతం అంటే పూలలు పెట్టి కూర్చోనటువంటివి అని అర్థం. చంద్రకళలే మాకు నెత్తి మీద లేటువంటి కుటుంబాలు ఇవన్నిటితోని ఉన్నటువంటి మాకు ఇంకా మోక్షం అంటే కోరికలు అంటే ఇక్కడ ఉంటే ఇవన్నీ వస్తుంటాయి. సంసారంలోనే మోక్షం ఉన్నది అని చెప్తున్నాడు. ఇవే సంసారంలో ఉన్నటువంటి అనమాట. అక్కడ సంసారం, అక్కడ ఇక్కడే సంసారం, కనుక దీంట్లో ఆనందం ఉంది. ఈ ఆనందంలో నిమగ్నమైన మాకు మోక్షం అంటే కూడా ఇష్టం లేదు. ఇట్లానే ఈ అడవిలోనే మేము సంచరిస్తే మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ తరుణం త్వచ అంటే చెట్ల బెరడు అన్నారు. అక్కడ ఆకులు ఎందుకు పెట్టలేదు? వస్త్రాలు ఆకులు వేసుకుంటే బాగుంటుంది. వస్త్రాలు వాటి బెరడు ద్వారా తీసి నార వస్త్రాలు అంటారు. నార వస్త్రాలు అంటే ఆకులు కావు. ఆకులు కట్టుకోవడం, ఆకులు టెంపరీగానే ఇంకా ఎండిపోతాయి, మరిపోతాయి. వాటిని తీసి వస్త్రాలు తయారు చేసుకుంటారు. దారాలు తీసి తయారు చేసుకుని వస్త్రాలుగా కట్టుకొని చేస్తుంటారు. ఇప్పుడు మాకు ఇక్కడ మేము మడితోని పూజ చేసే సమయంలో దావళీలు అని అంటాం. చదువు చోట ఉండవచ్చు. ఈ దావళీలు జనువుతో తయారు చేయబడ్డటువంటి ఈ దావళి కట్టుకుంటే మామూలుగా మైలకు కానీ మడి కానీ అక్కడికి వస్తాయి. అంటే మైల చోట పెట్టుకుంటాం, దాన్ని తీసుకొని కట్టుకుంటాం, మడి పనులు చేసుకుంటాం. అంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఇది పూజాది పనికి వస్తాయి, కానీ ఇప్పుడు శ్రాద్ధాలు పనికిరాదు. కారణం ఏంటంటే ఇది వన్యమైనటువంటిది, సన్యాసులకు సంబంధించిన విధంగా కలదు, ఆరణ్యకమైనటువంటిది. ఆరణ్యకాలు శ్రాద్ధాలకు శ్రాద్ధాలేమో గృహస్థులు చేసేటువంటిది. ఆరణ్యకం సంబంధమైనటువంటిది ఏంటంటే ఇవి పూజలు చేసినా భరం చేసినా పర్వాలేదు అంటే అరణ్యకం అంటే దాన్ని జనువుతో తయారు చేయబడ్డటువంటి మహర్షులు ధరించేటువంటివి అని అర్థం. అవి చెట్లను తీసుకోబడ్డ దారాలతో తయారు చేసేటువంటివి, తయారు చేసి వాళ్ళు కట్టుకుంటారు. కనుక అక్కడ వాళ్ళు కట్టుకునే లేక బెళ్ళుగా తీసుకునేటువంటి కట్టుకున్నటువంటి. నాకు మా చిన్నతనంలో ఈ కలబంద జాతి చెట్లు, గజంగి చెట్లు అని ఉంటాయి. పెద్ద కలబందలోనే పెద్ద రకం. వాటి ఆ కాండాలన్నీ కూడా తీసుకొచ్చి బావిలో చెరువులో నానేసి వాటిని ఉతికి చక్కటి నార తీసేవాళ్ళం. అందులోంచి మొత్తం నార వచ్చేది. ఆ నారతోటే అప్పట్లో తాళ్ళు వేయించేవాళ్ళం. అసలు మొదలు వాడు జీతగాడు కుదిరాడంటే గుర్తు ఏంటంటే వాడికి తాడేయడం రావాలి. ఈ నార తీసుకొచ్చి వాడికి పడేస్తే సంవత్సరానికి సరిపోరు పగ్గాలు తయారు చేసి ఇచ్చేవాడు. అది అట్లా వస్తువులు కొనడం అనేది మన దగ్గర లేదు. ఒక 9 పైసా ఖర్చు పెట్టాలంటే బాగా తనలాడేవాడు. ఎక్కడ దొరికింది లేదు కాదు. వస్తు మార్పిడి. అదే మార్పిడి కాదు, ఉత్పత్తి ఊళ్ళో ఎక్కువ ఉండేది. ఇంట్లో ఇప్పుడు చెప్పులు చేయాలంటే వాళ్ళు చెప్పులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడమే. అంటే వాళ్ళకి ఎట్లా అంటే ధాన్యంతో సంవత్సరానికి, అంటే ఇంటికి పురోహితులు ఈ పని వాళ్ళంతా కూడా వీళ్ళని చేసే వాళ్ళంతా ఇంటికి సంబంధించే వాళ్ళంతా ఇంటి వాళ్ళే ఉంటారు. మనకి ఏ వస్తువులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సంవత్సరం సంబంధించిన గ్రాసాన్ని వీళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే మనకు సంవత్సరం కూడా ఏం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, చెప్పులు కావాలన్నా, తాళ్ళు కావాలన్నా, లేదా వడ్రంగి పనులకు సంబంధించిన ఏవైనా కూడా మొత్తం ఇంటికి సంబంధించి వాళ్ళు చెప్తే వచ్చి చేసేవాళ్ళు అంతే. ఇంకా వాళ్ళకి అప్పుడు పేమెంట్లు ఉండవు. ఒకేసారి పంటప్పుడు మొత్తం అంతా కూడా వాళ్ళకు అవి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ధాన్యాలు వడ్లు ఇలాంటివి ఇచ్చేసేవాళ్ళు. సంవత్సరం వాళ్ళు మళ్ళీ అక్కడికి పొలం దగ్గరికి వచ్చేవాళ్ళు వీళ్ళంతా.
వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఎంత ఎంత ఇవ్వాలో అంతంత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ ధాన్యం మీద వాళ్ళే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాళ్ళు. కొన్ని నేను చూశాను కూడా. మంగళవాళ్ళు మంగళవాళ్ళకి అప్పుడు పోగానే ఇమీడియట్ పేమెంట్ ఉండదు, అంత ఒకటేసారి. ఎప్పుడున్నా చేయడం కథం వాళ్ళే చేయడం, చాకలి వాళ్ళు కానీ అంతే. వీళ్ళందరూ కూడా చేసేటువంటి విధానం. తాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చి చేసేవాడు, తాళ్ళు కట్టి తాళ్ళు కావాలంటే తీసుకొచ్చి చేయడం ఉపయోగపడడం. చెప్పులతో పాటు చెప్పులు కూడా ఇవన్నీ ధాన్యాలు ఇంటి నిండా విపరీతం ధాన్యాలు, డబ్బులు మాత్రం ఉండేవి కాదు. డబ్బులు పడ్డే మాత్రం ఇబ్బంది పడేవాడు. మేరా అనేవాడు కదండి, మేరా. నేరా అంటే సంవత్సరానికి మేర ఉండేవాడు మేరా అనేవాడు. మేర వాళ్ళని బట్టలు కుట్టేటి వాళ్ళు. నేత వాడు. కాదు, మేర అంటే అది మేరీ కాదు. మేరీ పుట్టేవాళ్ళు మేరీ వాళ్ళు. కుమార్ చెప్పే మేర ఏంటంటే మేరీ 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 సంవత్సరానికి ఇంత అని చెప్పి ఇవ్వడం, అది మేర. ఆహా ఆ, సంవత్సరానికి కళ్ళంలో వాడికి ధాన్యం కొలవడాన్ని మేర అంటాం. మేరా అంట. అచ్చా, అచ్చా. అన్ని వృత్తుల వాళ్ళు వచ్చి లైన్ లో నిలబడతారు. అవును. అవును అవును. దేవదోషులు తీసిన తర్వాత వాళ్ళకి అన్ని కొలిచిన తర్వాత మిగిలిన దాన్ని మనం పంచుకోవాలి. అవును. ఎవరి వాళ్ళ అట్లాగే పేరు మనకు అయిపోయినాక మేము అట్లాగే చేసాం కూడా. అవును. ఇప్పుడు ఊతలో ఎవరు వాడు కూడా అయిపోయింది, అయిపోయింది. వాడు మనకంటే ఎక్కువ వాళ్ళే పండిస్తున్నారు. మనకి ఇప్పుడు కోత రఘువంశ శ్లోకాల్లో వస్తుంది ఒకటి. అది షష్ఠాంశం. నేను రాసిన ఈదమ్మ శతకంలో దీన్ని బాగా గుచ్చి చెప్పాను ఈ అంశాన్ని. అచ్చా. ఎట్లా ఒక్కొక్క కులం వాళ్ళకి ఏ రకంగా ఇస్తాము మేము అని. అంటే దాంట్లో మళ్ళా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండే, ఆ షష్ఠాంశం అనేది ఆరో భాగం పోయడం అనేది ఇది గవర్నమెంట్ ఆరో భాగం. అందులో పురోహితుని కూడా ఉన్నది ఒకటి. దేవదోషుళ్ళని తీసేవాళ్ళం. పురోహితులు కూడా దేవదోషుళ్ళు అందరూ. దేవాలయానికి దీప ధూపాల కోసం దేవదోషుళ్ళు. ధర్మాదాయం దేవాదాయం. రైట్. పయస్యనీనాం ఈ తర్వాత శ్లోకం చూడండి. రాజా గారు చెప్పండి. నేను ఇప్పుడు మంచిర్యాలలో ఉన్నా, రాసుకోలేదు దాన్ని. మంచిర్యాలలో ఉన్నా ఇప్పుడు, నేను వింటా అంతే. రెండవది మందిరాన్ని వర్ణించాడు, దేవాలయాన్ని వర్ణించినట్టున్నాడు. నేను రాయలేదు, టెక్స్ట్ నా దగ్గర లేదు, చదివాను కానీ. వయస్వినీనాం ధేనూనాం బ్రాహ్మణ ప్రాప్య వింశతి. తాటకొండ వారు చెప్పినట్టు శ్లోకం లాగా ఇదొకటి ప్రశ్న. తాభ్యోష్టాదశ విక్రీయ గృహీత్వైకాం గృహంగతః. బ్రాహ్మణ వయస్వినీనాం ధేనూనాం వింశతిం ప్రాప్య. బ్రాహ్మడు వయస్విని అంటే బాగా పాలిచ్చేటువంటివైన ధేనువుల యొక్క వింశతి అంటే 20 ధేనువుల్ని ప్రాప్య పొంది, తాభ్య అష్టాదశ విక్రియ 18 అమ్మేశాడు. అదే అమ్మి ఏం చేశాడు? గృహీత్వ ఏకాం గృహం గత. ఒకటి మాత్రం ఇంటికి పట్టుకున్నాడు. 18 అమ్మాడు, 21 ఒకటి ఇంటికి చూడండి. మరి ఇంకోటి ఎక్కడికి పోయింది? మీరు మ్యూట్లో ఉన్నారు. ఇక్కడ వేరే శబ్దాలు చాలా ఉన్నాయిలేండి, అందుకోసం నేను మ్యూట్ లో ఉండి చెప్తాను. మీరు ఏదో అంటున్నారు కానీ అంటున్నట్టు. అదే 20లో 18 ఇంటికి వస్తే ఒకటి పోయింది. మరి ఒకటి ఎక్కడ పోయింది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ ధేనూనాం అనే పదమే చదువుతారు. ధేనూనాం వింశతి, ధేను ఊనాం అంటే ఊనా అంటే తక్కువ. అర్థం. వింశతి అన్నారు. ఒక్క ధేనువు తక్కువ, ఒక ధేనువు తక్కువ వింశతిని ఏకోన వింశతి అని అర్థం. ఏకోన వింశతి అనే దానికి ధేనూనాం ప్రాప్య వింశతి. ఎట్లా తీసుకుంటారండి ఆ ఊనాం తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ పెడతాం మనం? అక్కడ ధేను ఊనాం అన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఊనా వింశతి అని ఎట్లా అనుకోగలుగుతాం?
ఊనాం వింశతిం, ధేను అదే. ఊనాం వింశతిం, వింశతిం ఊనాం. ధేను ఊనాం అంటే ఒక ధేను తక్కువ ఏదైనా వింశతిం ప్రాప్య. అంటే వెనకటి దీనిలో మహాన్యాసం దీంట్లో చివరిలో ఇస్తారు దశగావహ 10 ఆవులు బ్రాహ్మణికి చెప్పినందుకు ఇది చెప్పిన దశగావ అట్లా ఒక్కొక్కటి వెనకట ఈ గో సంపద మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఉన్నట్టుగా ఉంది ఇచ్చేది వాయిస్ బ్రేక్ అవుతుంది. తెలియల్లో. తర్వాత శ్లోకం వెనకటి దాంట్లో బ్రాహ్మణికి ఇచ్చే సంభావనలో వైశాల్యం మహాన్యాసం శివమందిరస్య చివరిలో దశగావ వైశాల్యం శివమందిరస్య చతురస్రాకార సంశోభితం మధ్యే బోధాయన మంటపం కాలం. వస్తః సునిలయః పంచాంగపీఠాకృతిః యస్య ప్రాంగణభిత్తయస్తు పరితః గ్రావోత్తమైరుచ్ఛ్రితాః ప్రాచీ దక్షిణ సోత్తరాసువృత ద్వారాः సముద్ఘాటితాः శివమందిరస్య వైశాల్యం. శివమందిరం ధర్మపురి యొక్క వర్ణంలో ఈ శ్లోకాలు. ధర్మపురిలో శివమందిరం ఎట్లా ఉంది అనే దాన్ని శ్లోకంలో ఇది. వైశాల్యం. శివమందిరస్య వైశాల్యం ఎట్లా ఉంది? చతురస్రాకార సంశోభిత, చతురస్రాకారంతో మొత్తం దేవాలయం ఉంది. చతురస్రాకారంతో శివమందిరస్య వైశాల్యం. మధ్య మంటపంతో కూడుకున్నటువంటి దేవాలయం మధ్య దేవాలయం ఉంది. మంటపం ఆస్థిత సునిలయ, మంటపంతో కూడుకున్నటువంటి అది సునిలయ, నిలయము మధ్యలో ఉంది. ఎట్లా ఉంది అది అంటే పంచాంగ పీఠాకృతి, పంచాంగం లాగా, పంచాంగ పీఠం లాగా ఉంది. పంచాంగ పీఠం అంటే సరస్వతి పీఠం అనే అదే వ్యాస ఐదు- పీఠం ఐదు- ఒక ఐదు పీఠం వైపులా ఉండేవాడు. 5 మూలలు అన్నమాట. 5 వైపులా. 5 మూలలు కావచ్చు, సరస్వతి పీఠ ఆకారం అని కూడా కావచ్చు కదా. అంతే వ్యాసపీఠం ఏదో అంటారు దాన్ని. పంచాంగం అంటే తాబేలు. అచ్చా అచ్చా. ఓహో, పంచాంగం అంటే తాబేలు. తాబేలు లాగా అంటే 4తో ముందరికి కొంత ముందుకు వస్తుంది. ముందరికి మండపం కొంతమంది వస్తే ఇట్లా చతురస్రంతో ముందుకు తలలాగా కొంత ముందుకు వస్తుంది, వెనక తోకలాగా ఉంటుంది కొంత భాగం. కనుక పంచాంగ పీఠాకృతి, తాబేలు వలె, తాబేలు పీఠంలాగా ఉన్నటువంటి ఆకారం కలిగినటువంటిది. యస్య అంటే ఇది ఎక్కడైనా ఉన్నదండి? ఇది తాబేలు ఆకారానికి పంచాంగ పీఠం అని పంచాంగం అనే దానికి తాబేలు అని అర్థం. ఉన్నదా? నేను రాసేది చాలా వెతకాల్సి వచ్చి పదాలన్నీ ఏమున్నాయి ఏంటి అనేది. యస్య ప్రాంగణ భిత్తయస్తు, ప్రాంగణ భిత్తి, భిత్తి అంటే గోడలు. ప్రాంగణ భిత్తయ, ఆ ప్రాంగణం యొక్క గోడలు పరితః చుట్టూ ఉన్నటువంటి గ్రావోత్తమై ఉచ్ఛ్రితా. గ్రావములు అంటే రాళ్ళు, వివిధ రాళ్ళను గ్రావములు అంటారు. గ్రానైట్ వచ్చింది అది. గ్రావోత్తమై ఉచ్ఛ్రితా, గ్రావోత్తమ చేత లేబడ్డటువంటి మొత్తం గోడలన్నీ కూడా రాళ్లతో చేయబడ్డటువంటి గోడలు ఉన్నతంగా ఉన్నటువంటివి. చుట్టూరు కూడా ప్రాచీ దక్షిణ సోత్తరాసు, ప్రాచీ అంటే తూర్పు, దక్షిణం స ఉత్తరాసు, ఉత్తర దిక్కుతో పాటు ఉన్నటువంటి వాటి యందు, దిక్కుల యందు అంటే 3 దిక్కుల 3 ఏమిటి ద్వారాలు ఉన్నాయి. వివృత ద్వార, వివృత అంటే తెరుచుకోబడినటువంటి ద్వారాలు. తెరుచుకోబడిన ద్వారాలు 3 ఉన్నాయి. మరి పశ్చిమ ద్వారం లేదా? పశ్చిమ ద్వారం లేదు. పశ్చిమం మూసివేయబడి, పశ్చిమ వెనుకకు వెనుకకు
క్లోజ్ అవుతుంది. అటువైపు నుంచి ఉండదా? ఇక్కడ ద్వార శబ్దము ద్వార్ అనే శబ్దం స్త్రీలింగం. ద్వాహ ద్వారో ద్వారః, ద్వారములు సముద్ఘాటితములు, ఉద్ఘాటించబడ్డాయి. ఇది ఇక్కడ ద్వారాణి, ద్వార శబ్దం నపుంసకలింగం. ద్వారాణి అంటే అక్కడ కుదరదు, పోతున్నది. ద్వార అని వాడండి. ద్వార సముద్ఘాటిత, ద్వారాలు 4 ద్వారాలు ఉన్నాయి, చుట్టూ ఎత్తు గోడలు ఉన్నాయి, మధ్యలో ఈ మందిరం తాబేలు దానిలాగా ఉన్నటువంటిది, చుట్టూ గోడలు ఉన్నాయి, రాళ్ళగలలు కొడినటువంటిది. శివమందిరం, శివాలయం యొక్క వర్ణన అంటే నేను గోదావరి వర్ణన, గురు వర్ణన, శివాలయ వర్ణన, నరసింహస్వామి వర్ణన, అదే దేవాలయం వర్ణన, ఇవన్నీ అట్లా రకరకాల. తర్వాత ఒక కోనేరు. మీరు ఒకవేళ ఇది చదివితే మొత్తం ధర్మపురి ఎట్లా ఉంది మీకు స్ట్రక్చర్ అంతా వస్తుంది. మాకు మా ధర్మపురి హరిహర క్షేత్రం అంటారు. అంటే ఇక్కడ నరసింహస్వామి దేవాలయము ప్రధానం, దాంతోపాటు రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ప్రధానం అండి. శివకేశవులు ఇద్దరు ఉన్నారు. పోగా మీకు ఎక్కడా లేని విధంగా బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు. త్రిమూర్తులు ఉన్నటువంటి నగరం. బ్రహ్మదేవుడు మీకు ఎక్కడ కనబడు. బ్రహ్మదేవుడి విగ్రహం ఇక్కడ ఉంది. అన్నవరం లాగా. ఆ? అన్నవరం లాగా. అన్నవరం ఉన్నారా బ్రహ్మదేవుడు? అన్నవరంలో ఆ రూపమే ఆ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉంటుంది. 2-3 అంతస్తులు. అలంపురం కూడా బ్రహ్మదేవుని విగ్రహం ఉన్నది. అక్కడ విగ్రహం ఉండదు, కానీ పాదపీఠం బ్రహ్మగా. అక్కడి నుంచి అంతస్తులు 2వ అంతస్తులోకి వచ్చేటప్పటికి మనకు ఈ అంటే సత్యనారాయణ స్వామి రూపం అట్లా ఉంటుంది అన్నవరంలో మాత్రం. ధర్మపురిలో యముడు కూడా ప్రాముఖ్యం ఉన్నాడు. యమదీపం యమధర్మరాజు ఉన్నాడు ధర్మపురం. యమధర్మరాజు అదే ప్రత్యేకత అని చెప్తారు. అదే ప్రత్యేకత కాదు కానీ మొత్తం అది కూడా ఒక ప్రత్యేకత. యముడు దీపానికి నూనె పోసి లోపలికి దర్శనం, నూనె పోస్తాం. అసలు అందుకే అసలు ధర్మపురి అందుకే అన్నారేమో యమధర్మపురి. ధర్మరాజు అనబడేటువంటి ధర్మ అనేటువంటి రాజు చేత పేరు నిరించబడ్డది అనేటువంటి పురాణ కథ. ధర్మరాజు పెద్ద కోనేరు ఉంది, చాలా బ్రహ్మాండ. మీరు నెట్టులో వెతికితే, మీరు నెట్టులో ఒకసారి మ్యాప్ చూస్తే కరెక్ట్ గా స్క్వేర్ ఏర్పడుతుంది. అది అడ్డం ఉండదు. అంత ఎంత పెద్ద, దాదాపుగా 10 ఎకరాల కట్టినటువంటి చాలా పెద్ద కోనేరు. ఆ కోనేరు మధ్యలో ఒక ఏకస్తంభం మేడలాగా ఉంటుంది. దానికి బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి మించి లోపలికి వెళ్ళి డోలోత్సవం జరుగుతుంది. అక్కడ లోపల కింద తెప్పోత్సవం జరుగుతుంది. అంటే స్వామివారు తిరిగి లోపల మీదకి ఎక్కి డోలోత్సవం చేస్తారు. ఆ మధ్యలో ఏకస్తంభం మేడలాగా ఉంటుంది. దాంట్లోకి బ్రిడ్జి ఉంటుంది. అంతే నుంచి ఈ ఉత్సవాలన్నీ నరసింహస్వామికి చేస్తారండి. నరసింహస్వామి దేవాలయం చేస్తారు. పాల్గొన శుద్ధ పౌర్ణమి అప్పుడు 11వ మాసంలో వస్తుంది. పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలు ఆదిస్తున్నాడు కళ్యాణం. వచ్చే నెలలో వెళ్దాం అందరం మన గ్రూప్ సభ్యులం. కానీ జాతరలో వస్తే దర్శనాలు కష్టం, ఇబ్బంది. అక్కడ వాళ్ళు వెళ్ళరు ఎక్కువ. పుష్కరాల్లో అయితే దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల లైన్లో వచ్చేసింది. గోదావరి నుంచి ఊరంతా దింపారు. ధర్మపురి గోదావరి నుంచి దేవాలయంగా 1 కిలోమీటర్ కూడా ఉందో లేదు, కానీ మొత్తం ఊరంతా రౌండ్ చేశారు. మొత్తం ఊరు ప్రదక్షిణ చేశారు. కొత్త ప్రదక్షిణ మొత్తం ఊరు తిరిగింది లైన్. ధర్మరాజు ఉన్నాడు. అట్లానే ఇంద్రుడు, కుబేరుడు వాళ్ళ విగ్రహాలు కూడా కనబడుతాయి మనకు ఉన్నాయి. ప్రాచీనమైంది. కళాపూర్ణోదయంలో కూడా ధర్మపురిని గురించి చెప్తాడు. వెంకటేశ్వరన కళాపూర్ణోదయంలో వస్తుంది. కళాపూర్ణోదయం వస్తుంది. అదే అదే చదివే అది వాటిలో కూడా ఉంది. ధర్మపురి ఇసుక స్తంభం అనేది ప్రసిద్ధం.
ఆ, ఉంది ఇది. ఇది వచ్చి నాగాకారంలో ఉంది, సర్పాకారంలో ఉన్నటువంటి భర్తను తీసుకొచ్చి ఇక్కడ, అంటే అన్ని చోట్ల తిరిగి ఎక్కడ ఇక్కడ పురుషాకారం వచ్చేసిందని చెప్పి కథ ఉండేది ఇక్కడ. ఆ విధంగా తన భర్తనే అని చెప్పి చెప్పడానికి కూడా ఇసుక ఇసుక స్తంభంగా ఆడిందని చెప్పుకుంటారు. ఈ విధంగా ఇసుక స్తంభం ఉంది. 2 రకాలైనటువంటి నరసింహ దేవాలయాలు ఉన్నాయి. గుణనరసింహస్వామి, యోగ నరసింహస్వామి. అంటే చాలా సార్లు అటాక్ అయినాయి, విగ్రహాలు పలగొట్టి తీసుకుపోయడం, మళ్ళీ దేవాలయాలు కట్టడం. ఒక స్వాతంత్ర పోరాటం జరిగింది ధర్మపురిలో. ఒక దేవాలయం ఆక్కిపోయాడు, ఇప్పుడు అది మసీదుగా ఉంది. దాని తర్వాత మళ్ళీ కట్టారు, 3-4 సార్లు కట్టాల్సి వచ్చాము. ఇప్పుడు 2 దేవాలయాలతో ఉన్నాయి ఇక్కడ. అది కొత్త గుడి పాత గుడి అంటారు అందుకోసం. గుణనరసింహస్వామి దేవతడు అంటుంటారు. 4500 దానికంటే ప్రాచీనమైనటువంటిది నాటు కన్స్ట్రక్షన్ విధానం కట్టిన ప్రాచీనమైనటువంటిది శివాజీ రామునికి శ్రీరాముడు వచ్చి సైకత లింగం స్థాపించాడు అనేటువంటి గోదావరి చేసి క్షేత్ర పురాణం ఉంది, బ్రహ్మ పురాణం అంత క్షేత్ర పురాణం ఉంది. అనేక మంది వేద పండితులు నిలవైనటువంటి ప్రాచీన నుంచి కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు. ఇక్కడ మన ఈయన ఎవరు, మన విద్యారాయణ స్వామి పండితులు ఇక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ కర్ణాటకలో అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పండితులు వాళ్ళ గ్రంథాలు ధర్మపురస్వామిని స్తుతించినటువంటి శ్లోకాలు ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలు ప్రసిద్ధం. ధర్మ సింధు, నిర్ణయ సింధు అనేటువంటిది ఎంత ప్రసిద్ధమో వాటిలో పేర్కొనబడినటువంటి పేరు ధర్మపురి రాయబడ్డటువంటి గ్రంథం అది. అది పారిజాతం, ప్రయోగ పారిజాతం అని. అది ఆ విధంగా ధర్మ సింధు లాంటిదే. అంతేకాకుండా రాజమండ్రిలో జరిగినటువంటి వేద సభలో ధర్మపురి వాళ్ళ యొక్క స్వరమే స్వరము అని నిర్ధారించబడింది. ఇది స్వచ్ఛమైనటువంటి స్వరము. గోదావరి నీళ్ళండి అదంతా. రాజమండ్రి కానివ్వండి, ధర్మపురి కానివ్వండి, గోదావరి నీళ్ళకున్న గొప్పతనం అది. ఆ నీళ్లు మీరు త్రాగినారు, మేమేమో కృష్ణా నీళ్లు తాగాము. కొట్లాడుకోవడం మాకు బాగా తెలుసు. కృష్ణ నీళ్లు తాగితే మనం బౌద్ధ మతంలో ఉంటాం. అదే బౌద్ధ మతం ఏంది, దేనికైనా తెగబడి ఉంటాం. గోదావరి నీటికున్న గొప్పతనం అది. ప్రభుత్వాలు కూడా కొట్టాడుతున్నాయి ఆ నీటి కోసం, అందుకోసం ప్రభుత్వాలు కూడా కొట్టాడుతున్నాయి అంటారా ఇప్పుడు నీటి వాటర్ కోసం. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే గోదావరి కింద ఎల్లంపల్లి అని ఒక ప్రాజెక్టు అవును కట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కోసారి నీళ్లు ఉండవు, మొత్తం కంప్లీట్ గోదావరి ఎండకపోతుంది. ఒక సంవత్సరం నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత వర్షాకాలంలో తన్నక వస్తాయి, ఎదురు వస్తాయి. తన్నకు స్నానం చేయడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే మొత్తం ఎదురు తిందినటువంటి నీళ్ళే తప్పిస్తే అవి ఎంత మనకు చెత్త చెదారం అంతా అట్లాంటి స్టోర్ అవి ఉంటాయి. చూస్తే దానికి స్నానం మధ్యకాలం అంటే ఈ జనవరి ఫిబ్రవరి టైంలో మంచి ఫ్రెష్గా ఉంటాయి నీళ్ళు. అంటే అవి తక్కువ ఉంటాయి, వెనకంచి వచ్చేటువంటి నీళ్లు వస్తుంటాయి, ధారలాగా ఉంటాయి. ఎండాకాలం అయితే నీళ్లు ఉండవు, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు పోయినా గోదావరి పెరుగుతుంటుంది. మీరు రాజమండ్రి కూడా బ్రహ్మాండ గోదావరి పెద్దగా కనబడుతుంది, ఇక్కడ మాకు తక్కువ కనబడుతుంది. మీద ఒక ప్రాజెక్ట్ ఉంది పోచంపాడు, వాళ్ళు ఆపేస్తారు, వాళ్ళు అక్కడ ఆపేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఆపడంతో నీళ్ళు ఆగిపోతాయి. ఇక్కడ వీళ్ళు తోడేస్తే ఎదురుగాని మురికి నీళ్ళు వస్తుంటాయి. ఇట్లా ఉన్న పరిస్థితి. మీకు దాదాపు గోదావరిలో స్నానం చేయడం దాదాపు 15-20 సంవత్సరాలు తక్కువ అయింది పోవడం. గోదావరి పోవడం ఒకప్పుడు గోదావరి, నేను నా వర్ణన గోదావరి అన్నది కూడా పాతకాల వర్ణనే, ఈనాటి గోదావరి కాదు వర్ణించింది. గోదావరి వర్ణనని పెడుతుండే శ్లోకాలని కూడా. ఎందుకంటే గోదావరి ఎట్లా ఉండే, ఏంటి, ఎంతమంది వెళ్ళారు అనేటువంటి అన్నీ దాంట్లో నా ప్రాచీనమైన మన చిన్ననాటి, లేదా చిన్ననాటి ఏమిటి కానీ దాదాపు ఒక 20-30 సంవత్సరాల వరకు వయసు వరకు ఉన్నంత వరకు కూడా ఉన్నటువంటి గోదావరి ఎట్లా ఉంది అనేటువంటిది వర్ణించి బ్రహ్మాండమైన స్థితిలో ఉండే. అంటే ఇసుక తెన్నెల్లో వెళ్ళి కూర్చొని మేము రాత్రులు కూడా ముచ్చటించుకు కూర్చోవాళ్ళం. దాంట్లో పొద్దున కూడా వెళ్ళి అక్కడ కూర్చొని గంటలకు కూర్చొని తర్వాత కూడా స్నానం చేసేవాళ్ళం. స్థితిలో లేదు.
అది కృష్ణా జిల్లా కానీ నాకు గోదావరి వాళ్ళ భాష చాలా నచ్చుతుంది. చక్కగా సంగీతంలాగా ఉంటుంది. ఈ ఉద్దేశం. సరే వాళ్ళ అండి. మర్యాద కూడా బాగుంటుంది. సరే, శుభరాత్రి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. సరే, శుభరాత్రి. నీరజ గారు ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.